శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య నుండి రాముని పాదాలకు పూజ చేసిన అక్షింతలు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చేరుకున్నాయి. ఈ అక్షింతలను రామభక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన సందేశాన్ని వారు వివరించారు. అయోధ్య రాముని అక్షింతలు గ్రామాన ప్రతి ఇంటికి చేరేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నెల 22వ తేదీన బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలని తలంచారు. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠ రోజున సుముహూర్తం సమయానికి ముందే, అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రతి హిందువు దగ్గరలో ఉన్న రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా డిజిటల్ స్క్రీన్స్ను ఏర్పాటు చేసుకుని లేదా టీవీల్లోనూ వీక్షించాలన్నారు. రామనామ జపంతో పాటు ప్రాణప్రతిష్ఠ సాయంత్రం దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలని సూచించారు. సందర్భంగా రాములల్లా బాలరాముని యొక్క పాదాలకి పూజ చేసినటువంటి దివ్య అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం నలుమూలలా వ్యాప్తి చెందాలని, ప్రతి ఇంటికి కూడా ఈ అక్షతలు చేరాలని ఆ యొక్క శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క అక్షతలు చీపురుపల్లి పట్టణానికి చేరాయి. మరి ఈ రోజు ఆ అక్షతల్ని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క 10 రోజుల్లో కూడా ఈ యొక్క అక్షతలు పంచేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ దివ్య అక్షతలు ప్రతి ఒక్కరూ స్వీకరించి ఈ 22వ తేదీ నాడు జరిగేటటువంటి స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాలు ఆ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా చూసి స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో మనం పాల్గొన్నట్టుగా భావించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని, అలాగే సాయంకాలం 5 గంటలకి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం